హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డిపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిత్తూరు జిల్లా వాసి కాగా అతనిపై 80కి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. తీసుకున్నాక అతని నుంచి 2 రివాల్వర్ ఇంటర్మీడియట్ వెపన్స్, అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ రాజు, ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. అలాగే రాబరీ, ఇవన్నీ దాదాపు 8 టోటల్ 80 కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. 23 కేసెస్ లో వాంటెడ్ గా ఉన్నాడు. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ ని పెట్టుకొని రీకి చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి.